ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి సేయూరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. ఇశ్రాయేలు విషయంలో అపనమ్మకం మరియు భయం వారిని 11 రోజుల దూరాన్ని 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణగా మార్చేలా చేశాయి. 11 రోజుల ప్రయాణాన్ని 40 ఏళ్లుగా మార్చుకోవడం అనేది కేవలం ఇశ్రాయేలుల చరిత్ర మాత్రమే కాదు, అది నేటికి మనందరి జీవితాల్లో జరిగే అవకాశం ఉన్న పొరపాటు. ఈ చిన్న వాక్యం వెనుకున్న పాఠం మన జీవితాలకు ఒక శక్తివంతమైన హెచ్చరిక. దేవుడు మీ జీవితంలో 11 రోజుల్లో ఏదైనా చేయాలనుకుంటే అది 11 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టకుండా చూసుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత కనాన్లోనికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. అంటే మొత్తం 40 సంవత్సరాలు ఎడారిలో గడిపారు. మనం చేసిన తప్పుల విషయమై దేవుడిని క్షమించమని ఎప్పుడూ అడగవచ్చు. దేవుడు నిన్ను క్షమిస్తాడా అంటే అతను ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ మీరు వృధా చేసిన 38 సంవత్సరాలు ఆయన మీకు తిరిగి ఇవ్వగలరా? సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా మనలో ఎవరికీ కోల్పోయిన సమయం ఇవ్వలేడు. దేవుడు మన జీవితంలో 11 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న కార్యాన్ని మన మొండితనం ద్వారా 40 ఏళ్లు పట్టేలా చేసుకోకూడదు. చిన్న ప్రార్థన. తండ్రి, గతంలో మేము మా సొంత ఇష్టాల కోసం మొండితనం వల్ల వృధా చేసిన కాలాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. కోల్పోయిన సమయం తిరిగి రాదని మాకు తెలుసు, కానీ మిగిలిన కాలాన్నైనా మీ చిత్తానుసారంగా గడపడానికి కృప చూపించండి. మీ మాట వినగానే ఆలస్యం చేయకుండా వెంటనే లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవిత ప్రయాణం ఎడారిలో తిరుగులాటలాగా కాకుండా వాగ్దాన భూమి వైపు సాగే విజయయాత్రగా మార్చండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.